ఎవరి బ్లాక్ లేడీ and things that were said to me when I was in Iran, that actually Israel for me is a distraction. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఓ చిన్న దేశం ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతుంది. గురి చూసి మరి పెద్ద పెద్ద నేతలను లేపేసింది. దీంతో ఇరాన్కు ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్కు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. ఇజ్రాయెల్ ఓ చిన్న నీటి గుంట అనుకుంటే ఇరాన్ ఓ పెద్ద సముద్రం అని చెప్పాలి. ఆయుధాల్లో అంగబలంలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్దే పై చేయి. దీంతో ఇరాన్ను ఇజ్రాయెల్ చెప్పకుండా కొడుతుంది. ఇటీవలే ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్లోని ఓ ఆర్మీ ఆఫీసర్ను తన ఇంటికి గురి చూసి లేపేసింది. అంత టెక్నాలజీ ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా గురి చూసి కొట్టింది అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటే ఇందుకు బీజం పోసేది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలే అని ప్రపంచం మొత్తం భావిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్లో భారీ విధ్వంసానికి కారకులు ఎవరో అనేది ఎట్టకేలకు బయటపడింది. ఇజ్రాయెల్ దేశం ఇరాన్లో ఓ గూఢచారిని పెట్టినట్లు ఇరాన్ గుర్తించింది. గత కొంతకాలంగా ఇరాన్లో గూఢచార్యం చేస్తూ మొస్తాద్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీ సర్వీస్ కు కీలక సమాచారం అందించిన వ్యక్తుల్లో ఓ మహిళ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ మహిళ కొన్ని ఏళ్ల తరబడి ఇరాన్లో ఉంటూ ముస్లిం మతంలోకి మారి ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దగ్గరే ఉద్యోగం చేస్తూ ఇజ్రాయెల్ కు స్పైగా పనిచేసింది. ఇక ఈ స్పై ఎవరు, ఆ మహిళ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి ఇరాన్లోకి అడుగు పెట్టింది, ఇప్పుడు ఎక్కడ ఉండేది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.